శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక కలిసి నటించిన కుబేర సినిమా జూన్ 20న గ్రాండ్ గా థియేటర్లోకి వచ్చింది. రిలీజ్ కు ముందు ఈ సినిమాపై ఆశించినంత బజ్ లేదన్నట్టుగా అనిపించింది. కానీ రిలీజ్ అయ్యాక మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ధనుష్, నాగార్జునపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకు మరో హైలైట్ గా నిలిచింది. మొత్తంగా మరోసారి ధనుష్ మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక్కడి నుంచి కొత్త నాగార్జునను చూడబోతున్నామని చెప్పుకోవచ్చు. ఇక కుబేరా తొలి రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 13 కోట్లకు పైగా నెట్ వసూలు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. గ్రాస్ పరంగా చూస్తే 20 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అటు ఓవర్సీస్ లోనూ కుబేరాకు సూపర్ కలెక్షన్స్ వస్తున్నాయి. యుఎస్ బాక్స్ ఆఫీస్ దగ్గర $1 మిలియన్ కు చేరువలో ఉంది. పాజిటివ్ రివ్యూలు రావడంతో, మంచి టాక్ రావడంతో కుబేరాకు ఈ వీకెండ్ మరింత కలిసొచ్చేలా ఉంది. ఇక ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే వరల్డ్ వైడ్ గా 65 కోట్ల వరకు జరిగింది. అయితే తమిళనాడులో కంటే తెలుగులోనే ఈ సినిమా బిజినెస్ ఎక్కువగా జరిగింది. తమిళ్ కుబేరా బిజినెస్ 20 కోట్లు కాగా తెలుగులో 33 కోట్ల రూపాయల థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. తెలుగునాట నాగార్జున ఉండడం, శేఖర్ కమల దర్శకుడు కావడంతో ఇక్కడ భారీ బిజినెస్ జరిగిందని చెప్పుకోవచ్చు. మరి లాంగ్ రన్ లో కుబేరా ఎంత రాబడుతుందో చూడాలి.